172 ఎకరాలు మనం మన కంట్రోల్లోకి వచ్చింది. మెంబర్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అందరికి కూడా. దాని డెవలప్మెంట్ అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి. అది అక్కడి నుంచి అంటే కొనుక్కున్నది స్టెమ్స్, డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసి స్ఫూర్తి వెల్ఫేర్ అసోసియేషన్, అది రెండు ఒకటే ఆర్గనైజేషన్, రెండు ఒకటే చేస్తున్నాయి. అయితే దీంట్లో అంటే స్టార్టింగ్లో మనం చెప్పింది ఏంటంటే సగం మీరు కడితే సగం డెవలప్మెంట్ తర్వాత కడదాం అన్న ప్రపోజల్ ఒకటి వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత ఏమైంది, మెంబర్స్ డబ్బులు ఇవ్వకపోవడం, ఇవన్నీ కొంచెం రకరకాలు. మనోళ్ళు అయితే ఓకే, దాని తర్వాత దానివల్లే కొంచెం డెవలప్మెంట్ కొంచెం డిలే అయింది, అదే ప్రాబ్లం. ఇంకా సార్ మీ డౌట్లు గా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా సార్, ఆ లెవెల్లో చేయాలని ఒక ప్లాన్ అనమాట. అలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగైనా మారుతుంది కదా సార్, అంటే ఫేజెస్ అంటారా మీరు? ఫేజ్ అంటే ఇప్పుడు ప్లాట్లు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కాదు. ఇప్పుడు ఫేజ్ అంటే ఇప్పుడు 10 ఎకరాలకి వైజాగ్ వరకు పర్మిషన్ ఉంటుంది సార్ మనకి. 10 ఎకరాల పై నుంచి అయితే మనం అక్కడ విజయవాడ వెళ్ళిపోవాలన్నమాట. విజయవాడ వెళ్ళిపోవాలి 10 ఎకరాల పైన. అంటే మాకు అక్కడ ఇది అగనంపూడిలో కూడా అదే సమస్య వచ్చింది. 2 లేఅవుట్లు చేయాల్సి వచ్చింది. ఒకటి 11 ఎకరాలు, ఇంకోటి 10 ఎకరాలు సేమ్ అలా. అందుకని ఇప్పుడు 72 ఎకరాల వరకు మనం ఇప్పుడు మీరు చూసారు కదా, 72 ఎకరాలు రెడీ అయింది. 72 ఎకరాలను కూడా 10 సార్లు అలా ముక్కలుగా చేయాల్సి వచ్చింది, అంటే వైజాగ్లో చేయడం వల్ల. అంటే ఇప్పుడు 172 ఏకర్స్ ఎక్వైర్ అన్నారు కదండి, దీనికి అప్రూవల్ వచ్చేసిందా? డెవలప్మెంట్ 172 ఏకర్స్ కి మీరు ఎక్వైర్ చేస్తా ఉంటున్నారు కదా, 1B కూడా మీకు ఇప్పుడు మన ఎవరైతే మన 10 మంది ఉంటామో వాళ్ళందరికీ కూడా నేను వాట్సాప్ లో పెడతాను మీకు. అన్ని కూడా సార్ అన్నిటి కూడా స్టెమ్స్ పేరు మీద, స్ఫూర్తి పేరు మీద మీకు 1B కూడా ఉంది. అది కూడా మీకు వాట్సాప్ లో పెడతాను నేను. గవర్నమెంట్ అప్రూవల్ వచ్చేసిందా? ఇప్పుడు 172 ఏకర్స్ ఎక్వైర్ చేశారు కదా, 172 ఏకర్స్ ని లేఅవుట్ కింద, ఎందుకంటే బ్యాలెన్స్ ఇంకా మీకు రావట్లేదే ఉన్నారు కదా ఏకర్స్ లో. బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనకి 300లో 192 అదే 172 ఎకరాలే మనకు వచ్చింది కదా, మిగతాది రాలేదు. దీనికి రెడీ కానీ ఫస్ట్ ఇప్పుడు మనం పెట్టింది మటుకు 72K. ఇప్పుడు మనం అదే డెవలప్మెంట్ కాదు, విఎంఆర్డి అప్రూవల్ పెట్టింది 72K. పార్కులకి పెట్టాం 10. ఓకే, అంటే ఒక దాంట్లో ఎన్ని ప్లాట్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు టోటల్ గా రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటారు కదండి ఇంతమంది, దాని ప్రపోర్షనేట్ గా మనం ఎక్వైర్ చేసిన ల్యాండ్ దానికి రిజిస్ట్రేషన్ కి లేకపోతే ఆల్రెడీ సరిపోతున్నదా? నేను చెప్తానండి సార్. ఇప్పుడు టోటల్ మీకు 300 ఎకరాస్ ప్రపోజల్ అనుకుంటే 165 ఎకరాస్ ఆల్రెడీ ఎక్వైర్డ్ కదా. ఆ ఎక్వైర్డ్ అయింది కూడా మన సొసైటీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. ఎవరైతే మీరు రైతు మనకు అమ్మారు కదా, అమ్మిన తర్వాత మీ దగ్గర ఇంకా ఉండడం కాకుండా పట్టాదారు పాస్ పుస్తకాలంతా ఆన్లైన్ చేయడం అంటాం కదా, అది మన సొసైటీ పేరు మీద ఆన్లైన్ అయిపోయినటువంటిది. ఇందాక చెప్పింది 165. ఆ 65 అయిన దానికి ఏంటంటే ఇప్పుడు మనోడు చెప్పినట్టు 10 ఎకరాల వరకు అయితే కింద విఎంఆర్డి ఇక్కడ పెట్టుకోవాలి, ఒకవేళ లేఅవుట్ కింద ఇవ్వటం అనేది అలాగ అయ్యేది అని చెప్తున్నాడు ఈయన. కానీ వాస్తవంగా నేను మొన్న వెళ్ళినప్పుడు విజయవాడ వెళ్ళిన తర్వాత కనుక్కున్నాను 25 ఎకరాస్ వరకు విఎంఆర్డిఏలో మనం పెట్టుకోవచ్చు. అలాగే తీసుకుంటే ఇది ఎన్ని వస్తుంది, ఎన్ని ముక్కలు? 165 4 ముక్కలు అంటే 6 చిల్లర వస్తుంది కదా. అంటే అలాగా అంటే ఫస్ట్ దానికి మనకు ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ పెట్టేదానికి ఏంటంటే ఒక ముక్క మనం ఆల్రెడీ ఇప్పుడు మీకు ఏదైతే వైట్ వాష్ చేస్తుంది కదా, ఈ మార్కింగ్ చేసినటువంటివన్నీ కూడా ఆల్రెడీ ఊడా వాళ్ళు సర్వేర్ వచ్చి ఆయన సర్వే చేయటం, ఆ డీటెయిల్స్ అది ఇవ్వడం, వాళ్ళు మనం డ్రాయింగ్ ఆల్రెడీ ఈ టోటల్ ఏదైతే మనకు ల్యాండ్ ఉందో దానికి సంబంధించిన డ్రాయింగ్ మనం పెట్టున్నాం. దానికి ఏంటంటే మధ్యలో కొన్ని చుక్కల్లాగా ఇప్పుడు ఇందాక చూడండి కొన్ని చెట్లు ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఏంటో అమ్మట్లేదు, డెవలప్మెంట్ కూడా ఇవ్వకపోతే డెవలప్మెంట్కి ఇచ్చారన్నా నీ జాగా నీకే ఉంటుంది,
ప్రపోర్షనేట్గా షేర్ ఏదైతే ఉంటుందో డెవలప్మెంట్ అయితే ఆ షేర్ అమౌంట్ డబ్బులన్నా కట్టొచ్చు, లేదంటే ల్యాండ్ అన్నా ఇవ్వాల్సి ఉంటుంది. అన్నప్పుడు చివరికి అది ఒకరిద్దరు ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్కి వచ్చారు. ఇంతవరకు డిలే ఎందుకు అవుతుంది అని అనేదానికి మీకు ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్కి రాకపోతే ఇప్పుడు ఈ ముక్కంతా మనం పెట్టాలి. సపోజ్ అది 125 ఎకరాస్కి రావాలి, 25 ఎకరాస్కి మనం ఫస్ట్ పెడదాం అనుకున్నామండి. దాంట్లో వాడిదంతా ఒక 5 ఎకరాకో లేదంటే 10 సెంట్లకో 30 సెంట్లకో డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఉండేటప్పుడు మళ్ళీ దానికి మనం అందుకని వాడిని కన్వే చేయడం కోసం టైం ఎక్కువ తీసుకుంటుంది. అందువల్ల ఈ డిలే అనేది ఒకటి. తర్వాత ఇంకా రకరకాలు ఈ డిపార్ట్మెంట్ సైడ్ ఉన్నటువంటి లాగిన్స్ అది కొన్ని ఉన్నాయి. అయితే అది ఏమైనా కూడా అది క్లియర్ చేసి ఇప్పుడు ఫస్ట్ దానికి పెట్టినటువంటి దానికి ఆల్మోస్ట్ వాళ్ళు ఈ సర్వే చేసి బౌండరీ మార్కింగ్ ఇచ్చినటువంటి దానికి మనం ఇన్ ప్రిన్సిపల్గా ఏంటంటే అసలు యాక్చువల్గా అయితే మనకు కన్వర్షన్ ఛార్జెస్ కట్టిన తర్వాత మాత్రమే ఈ రోడ్ డెవలప్మెంట్ కటింగ్లు ఇవన్నీ చేయాలి. లేదనుకుంటే ఆడు మన మీద ఫైన్ వేసేదానికి అవకాశం ఉంటుంది. అది మనకి అందరికి తెలిసిందే. కాకపోతే అలా మనం మేనేజ్ చేస్తే ఈ మార్కు చేసాం, ఆల్రెడీ ఫస్ట్ పెట్టాం. ఇప్పుడు దానికి మనకి ఏంటంటే ఈ ఎల్పీ అంటాం కదా, దాన్ని ఎల్పీ కాదు, ఈ కన్వర్షన్ ఛార్జెస్ కట్టమని చెప్పి ఉడావడం మనకు ఒక పర్మిషన్ ఇస్తాడు ఫస్ట్. అది ఇచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు మన ఫుల్ఫ్లెడ్జ్డ్గా వర్క్ దిగుబడి చేసుకోవడానికి అవుతుంది. అప్పుడు దాకా మనం చేసినా కూడా ఏంటంటే ఫైన్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు దానికోసం వెయిటింగ్. మధ్యలో మీకు ఈ గడ్డ పోరం పోతుంది కదా, దానికి ఏంటంటే ఈ కలెక్టర్ గారి తగిన ఒక లెటర్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సర్న్ అనేది కావాలి. దానికి అందుకని కలెక్టర్కి మనం లెటర్ పెట్టున్నాం. ఆ లెటర్ రాగానే మన ఊడకు సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఎంత డబ్బులు కట్టాలనేది ఆల్రెడీ జనరేట్ అయి ఉన్నది. అది మనం పెడతారు. పెట్టినప్పుడు డీడీ మనం కట్టేసుకోవడం, అప్పుడు మనకు లెటర్ పట్టుకొని మనం పనులు దిగబడి చేయాలి. అది బేసిక్గా చేయాల్సిన పని. అదే మిగతా మీరు ఇప్పుడు టోటల్ కనుక దేనికి దానికి ముక్కలు కొట్టి డ్రాయింగ్ అయితే వేస్ట్ పెట్టుకున్నాం. అది అంటే ఎన్ని ఎకరాలకు 165 కూడా 165 అంతా అయిపోయింది. 172. ఇప్పుడు రిమైనింగ్ సుమారుగా అందులో ఎన్ని ప్లాట్లు ఉండి సుమారుగా సార్ మామూలుగా మనం అంచనా సెట్ బ్యాక్స్ అంటే కామన్ ఏరియాస్ కామన్ సుమారుగా ఎన్ని ప్లాట్లు రావచ్చు? దాదాపు 3000 వస్తాయి సార్. కాదు 172లో 172 కదా, 162 కదా సార్ చెప్పారు. 175 చెప్పండి. 172కి ఎన్ని రావచ్చు? 172 డెవలప్మెంట్ అవుతున్న దానికి ఎన్ని ఎకరానికి 10 అంతేనా? ఎకరానికి 10 అనుకోండి. ఎకరానికి 10, 172 ఇంటూ 10, 1700 1750 వస్తాయి. అంతే. కాకపోతే 2000 వస్తాయి. అది లెక్క అంతేనా? మనకి ఎంతమంది అసలు Members actually. మెంబర్స్ బయర్స్ మొత్తం టోటల్ గా ఇప్పటిదాకా వాళ్ళందరూ అదే ఎంత మొత్తం టోటల్ జనాలు టోటల్ ఎంతమంది బయర్స్ కొనుక్కున్న వాళ్ళు? కొంత ఎంతండి? ఇప్పుడు కొంతమందికి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. దానికి ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ అయినప్పుడు వాస్తవంగా చూడండి, కొంతమంది 1 ఎకరాకి పూర్తిగా తీసుకుందాం అనుకుని ఇచ్చినటువంటి వాళ్ళు డబ్బులు వాళ్ళు ఇస్తారు, కానీ 12 ఫ్లాట్లు ఎంతో ఇంచుమించుగా వస్తుంది. కానీ అలాగ అనుకున్నప్పుడు ఇక్కడ అలా కాకుండా ఏంటంటే డెవలప్మెంట్ అగ్రిమెంట్కి ఇచ్చినప్పుడు మనం పైసలు ఏం పెట్టాము, కానీ 9 మ్యాక్సిమం 9 ఫ్లాట్లు వచ్చేలా ఉంటుంది. మిగతా రిమైనింగ్ 3 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, అది డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్కి ఎవరైతే చేస్తారో వాళ్ళు దాన్ని ఇచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం అదనంగా కొనుబడి అవ్వలేదు కదా. అవును సార్. ఇప్పుడు కొనుబడి కాకపోయినప్పుడు దానికి ఎక్స్ట్రా పెట్టాలంటే డబ్బులు మనం ఇంతకు ముందు కన్నా రేట్ ఇచ్చి ఇప్పుడు కొనడం సాధ్యం కాదు. దానికి ఇమ్మంటే అది వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ డెవలప్మెంట్ అయ్యే పనిలో ఎక్స్ట్రా ఉండేటట్టు 2 బిట్స్ ఉంటాయి కదా, ఆ బిట్స్ అలా తీసుకుంటే ఎంత వస్తుంది యావరేజ్గా? సపోజ్ 172 ఎకరాలు చేసినప్పుడు ఇప్పుడు 172 into 2 వేసుకోండి, ఎంత వస్తుంది? 340 అరౌండ్. కానీ ఆ 300 మెంబర్స్కి ఇప్పుడు ఎవరికైతే రిజిస్ట్రేషన్ కాలేదో ఆ 300 ఇదిగో ఈ వీటిల్లోకి మనకు వచ్చిన దాంట్లో మనం ఆల్రెడీ మన దగ్గర ల్యాండ్ ఉంది. కాబట్టి బయట అదనంగా కొనకపోయినా కూడా దీంట్లో మనం వాళ్ళకి అకామిడేట్ చేయడానికి అది ఎప్పుడు అవుతుందంటే మనకి ఈ లేఅవుట్ ప్లాన్ వచ్చినప్పుడు దాంట్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు చేయడానికి అంటే కొంతమంది ఉండిపోయారు అవుట్ సైడ్ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కానటువంటి వాళ్ళకి ఎలాగ అకామిడేట్ చేస్తారు, కొత్తగా కొనడం అంటే కష్టం అనుకున్నాం, ఇలాగ మనం అకామిడేట్ చేయొచ్చు. అంటే ఏమైనా ఇప్పుడు డెడ్ లైన్ అని అనుకున్నారు సార్? డెడ్ లైన్ మనం అనుకున్నాం. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కదా సార్.
అదే కదా, అంటే ఏదో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదా మనకి. ఇప్పుడు 300 acres అనుకున్నాం ప్రపోజల్, 300 acres సాధ్యపడట్లేదు. 172 ఎక్వైర్డ్. ఈ 172 ఇమీడియట్ గా డెవలప్ చేసి కొడుకున్న వాళ్ళకి ఎప్పటికే డిలే అయింది కాబట్టి మీకు నిజంగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఇందులో అలాట్ చేసి ఇచ్చేసేయచ్చు కదా, ఫస్ట్ వన్ ఫస్ట్ లాగా ముందు. అదే ఇప్పుడు ముందు ఎందుకంటే ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదని అంటున్నారు, కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు కదా. అట్లీస్ట్ ముందు వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు క్లియర్ ఆఫ్ అవుతారు కదా. సబ్జెక్ట్ పేమెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ముందు అయిపోయి ఉంటాయి ఇప్పటికే డిలే కాబట్టి అయింది కాబట్టి ఇచ్చేస్తే బెటర్ కదా. దీంట్లో ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ జరిగింది అప్రూవల్ రావాలి కదా. ఇప్పుడు అప్రూవల్ వచ్చేస్తే మీకు అది సార్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అడిగిన దానికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మీకు మొదట్లో ఇప్పుడు మనం తీసుకున్న నాకు తెలిసి 2020 తర్వాత తీసుకునే వాళ్ళంటే టోటల్గా డబ్బులు ఇచ్చి ఉంటారు నేను అనుకోవడం. కానీ బిఫోర్ 2020 లోపల 17, 18 మధ్యలో రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి వాళ్ళకి అదే 16, 15 కూడా. మాది 60. కాబట్టి అప్పట్లో అంతా ఎలా చేశారంటే ఆ టైంలో చేసినప్పుడు ఎలా ఉందంటే మీకు వెరీ ఫస్ట్ 2125 కదా అవును సార్. అప్పుడు రేటు బేసిక్గా ఉండేటప్పుడు దానికి 50% ఆఫ్ ద టోటల్ ఫ్లాట్ కాస్ట్ అంటే ఇస్తే మనం రిజిస్ట్రేషన్ చేసేసాం వాళ్ళకి. కానీ రిమైనింగ్ 50% అమౌంట్ ఇప్పటికి అది ఇవ్వలేదు. ఏంటంటే డెవలప్మెంట్ చేసేటప్పుడు ప్రపోర్షనేట్గా ఇమ్మన్నప్పుడు మొదట్లో మనం వాయిస్ ఇచ్చి చెప్పాం కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. అది ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఇప్పుడు నాయకం ఇంకా లేదా డిసిఎస్ కానీ మనం అప్పలరాజు లాంటి వాళ్ళు డైరెక్ట్గా టోటల్ ఫ్లాట్ కాస్ట్ 200 ఏదైతే ఉందో 200కి డబ్బులు ఇచ్చారు. ఇచ్చాం ఫస్ట్. సో మేము పూర్తిగా మేము పేమెంట్ చేసాం, వాళ్ళాడేమో సగమే ఇచ్చాడు అంటారు. వాడికి బెనిఫిట్గా నాకైతే ఇందులో లేట్ అవుతుంది అనేది కాబట్టి నాకు లాస్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. అది అందుకని ఈ మొదలు పెట్టేటప్పుడు వాళ్ళకు కూడా మనం డబ్బులు ఇప్పుడు కలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా మీరైతే ఇస్తున్నారు, వాళ్ళు అక్కడ తీసుకోవాలని ఇప్పుడు అడుగుతుంటే చాలా సందర్భాల్లో మనం మీటింగ్ పెట్టి అడిగినా మీరు డెవలప్మెంట్ చేసేటప్పుడు కదా ఇమ్మన్నారు అనే మాట చెప్తే ఇంకా మొదలెట్టలేదు కదా. చేసినప్పుడు మేము ఇచ్చేస్తాం అనుకుని ఇప్పటికి అది ఇవ్వకుండా ఉంది. అలాంటి కూడా ఉన్నాయి. అది అందుకని మనం ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళ దాన్ని ఇప్పుడు ఈ 25 ఎకరాలు ఉన్నారు కదా సార్, ఈ 25 ఎకరాల్లో ఇంచుమించు ఒక ఎకరానికి 10 బిట్లు అనుకున్నా, 9 బిట్లు అనుకున్నా ఇంచుమించు ఒక 250 ఉంటాయి. సో ముందు వచ్చిన వాళ్ళకి ముందు, లేకపోతే ఫుల్ డబ్బులు కట్టిన వాళ్ళకో అంటే కట్టిన సీక్వెన్స్ ఉంటుంది కదా. 2016లో పెట్టారు ఫస్ట్ ఫేజ్ అయినప్పుడు. 2016 వాళ్ళకి ఎంతమందికి స్టార్టింగ్ అండి లేదు సార్, రైల్వే ట్రాక్ దగ్గర నుంచి అక్కడి నుంచి అక్కడ రైల్వే ట్రాక్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అండి. ఇది మనం ఇప్పుడు అటుపక్క ఏమైనా ఎక్వైర్ అయింది సార్ మనకి? ఎక్వైర్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు నేను ఇప్పుడు తిప్పుతాను అందరినీ. ఆల్రెడీ అక్కడ జేవీవికి మనం ఆల్రెడీ మనం ల్యాండ్ కూడా ఇచ్చాము స్టార్టింగ్ లో. ఆ రోజు మేము బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చాం, మీరు చూసారు కదా. అదే ఫైండ్ అవుట్ చేయలేపాం. నేను ఇప్పుడు చూపిస్తాను కదా, నేను ఉన్నాను కదా, అందరినీ తిప్పుతాను. వాటర్ కూడా కావాలా? అందరినీ తిప్పితే వాటర్ ఉండాలి. వాటర్ లేకపోతే ఎలా చెప్తారు మనం? అట్లా వెళ్ళిపోతామా కార్లు? ఆ తర్వాత బ్యాక్ అంటే ఇప్పుడు మనం ఉన్నది లాస్ట్ ఫేజ్. అంటే ఇది 5, 6, 7 కాదు, 3. ఇప్పుడు 3 ఫేజ్లే ఉంటాయి. 3 ఫేజ్లే ఉంటాయి. ఫస్ట్ 100, సెకండ్ 100, థర్డ్ 100, మొత్తం 300 ఎకరాలు. ఫస్ట్ 100, సెకండ్ 100, థర్డ్ 100. డబ్బులు అదే మనం సీక్వెన్స్ ని బట్టి మీరు అన్నది కరెక్ట్. పేమెంట్ సీక్వెన్స్ ని బట్టి సార్ నాయుడు గారు చెప్పారు కదా, పేమెంట్ సీక్వెన్స్ ని బట్టి ఫస్ట్ 100లో వచ్చేవాళ్ళు ఎవరు, సెకండ్ 100లో వచ్చేవాళ్ళు, థర్డ్ 100లో వచ్చేవాళ్ళు. అంటే ఫస్ట్ పేమెంట్ అంటే 100% మరి 50% కట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారన్న కదా. మరి అది వర్కౌట్ చేస్తారు. అదే మీరు చూడాలి కదా. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇచ్చారు కదండి, మీరు టోటల్ గా ఇచ్చాం కాబట్టి మీకు వాళ్ళు స్టార్టింగ్ 2015లో తీసిన డ్రాలో నీకు ఇచ్చేయడం కుదరదు కదా. కాబట్టి ప్రపోర్షన్ స్టార్టింగ్ నుండి సీక్వెన్స్ లో కట్టినటువంటి ఫస్ట్ ఒక 2 సంవత్సరాలు పెట్టుకున్నాం అనుకోండి, 16 నుండి 17 వరకు మనం పెట్టుకుంటే ఒక 100 మంది వస్తారు. ఆ 100 మందిలో అన్నట్టు మీరు చెప్పినట్టు 50%, 100% ఇచ్చుంటారు. వాళ్ళకి మనం పెట్టేయచ్చు. కానీ మీరు రిమైనింగ్ 50% దానికి ఏదో ఒక ఛార్జ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి టైంలో ఇవ్వకుండా, ఎందుకంటే చాలాసార్లు మనం అడుగున్నాం, కానీ అడిగినా ఆయన ఇవ్వకుండా అలాగ ఉండిపోతే ఇప్పుడు లేట్గా మీకు ఇచ్చిన వాళ్ళకి మీకు ప్రాబ్లం లేదు. అంటే కొంచెం లేట్ అయినా మీరు టోటల్ డబ్బులు ఇచ్చారు, కానీ ముందేమో వచ్చినా వాడు ఇంకా సగం ఉండిపోయింది. వాడికి నాకు ఒకటే ఇది అనుకుంటే అది న్యాయం కాదు కదా. అందుకని దాన్ని వర్కౌట్ చేసి దాన్ని వేరే ఆ మెంబర్స్ ఫస్ట్ ఫేజ్ అది, సెకండ్ ఫేజ్ అది, థర్డ్ ఫేజ్ ఇది. ఈ 300 acres లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో ఇప్పుడు కామన్ డెవలప్మెంట్ కి ఇచ్చామంటున్నారు. ఇందులో ఏమేమి రావడానికి ఛాన్స్ ఉంటుంది? అంటే డెవలప్మెంట్ లో పార్కులని అవన్నీ ఉంటాయి ఇప్పుడు
బిఎంఆర్డిఏ అప్రూవల్స్ ప్రకారంగా ఏది ఉండాలో అవన్నీ అప్రూవల్ ఉంటాయి. ప్రకారంగా పార్క్ రావాలి, స్కూల్ రావాలి. స్కూలా? ఆ, స్కూల్ ఉండాలి అంటే ఏదో చిన్నదో పెద్ద ఉండాలి కదా. స్కూల్ ఉండాలి, హాస్పిటలైజ్ సంబంధించిన తర్వాత ఈ పార్క్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇవన్నీ చూపించాలి. ఇవన్నీ అన్నీ ఉండాలి. లేఅవుట్ కి ఏవైతే ఉండాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ దీంట్లో గుడి ఉంటాయి. ఉండాలా ఏదో ఒకటి ఉండాలా. నిజమేనండి అది. సార్ 5 ఎకరాలు 10 ఎకరాలు లేఅవుట్లు వేసి అమ్మేస్తున్నారు సార్. అవి వేరులేండి సార్, అవి వేరు సార్. ఇది మన అలా సొసైటీ. కాదు కానీ సార్ ఇప్పుడు అమౌంట్ పే చేసి ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు కదా, వాళ్ళు మనం ఏం చేయాలి? అదే నేను చెప్పాను కదా. దాని గురించి నేను చెప్తాను. సార్ ఫోన్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడలేదు. ఇప్పుడు అమౌంట్ పే చేసి రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఉన్నారు సార్. ఉన్నారు కదా, ఉన్నారు స్వామి. నేనే కాబట్టి చెప్పలేదు. కానీ ఆల్రెడీ పొద్దున వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను ఒక పొద్దున వచ్చినప్పుడు కూడా నేను సబ్ రిజిస్టర్తో మాట్లాడిస్తే ఆవిడ ఏం చెప్పారంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఆడిట్ వాళ్ళకి. ఒకసారి బాగా ఈయన ఒకసారి ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఆడిట్ అంటే దాదాపు 120-130 మంది ఉండిపోయారు సార్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన వాళ్ళు కూడా. డాక్యుమెంట్ అన్ని రెడీ ఉంది. అన్నీ రెడీ, వాళ్ళు కూడా రెడీయే, వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ రెడీయే. ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఆడిట్. అంటే ల్యాండ్ కూడా ఉంది సార్ రిజిస్ట్రేషన్ చేయడానికి, ల్యాండ్ కూడా ఉంది. ల్యాండ్ కూడా ఉంది, ఈ 172 acres ఉంది. 172 acres కాకుండా ల్యాండ్ కూడా రెడీగా ఉంది. రిజిస్ట్రేషన్ చేయడానికి మేము కూడా రెడీయే. కాకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళకి సేల్ డీడ్లు చేసుకుంటే డబ్బులు ఎక్కువ, రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది అనమాట ఆడిట్లో. సరువు గారు ఒకసారి అయిపోయిందా? చెప్పండి అడగండి. సేల్ డీడ్లు చేసుకుంటే ల్యాండ్ నుంచి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది గవర్నమెంట్కి. అందుకని ఆగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు కంబైన్ రిజిస్ట్రేషన్ కదా, కంబైన్ రిజిస్ట్రేషన్ కాబట్టి సమస్య ఆపుతున్నారు. ఇది ఎప్పుడు అవ్వచ్చు మామూలుగా అంటే ఇండివిజువల్ గా? వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మార్చిలో చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో. మార్చిలో ఇండివిజువల్ ప్లాట్, ఇండివిజువల్ కాదు, కంబైండే కానీ వాళ్ళకి రెవెన్యూ ఒకటి టార్గెట్ ఒకటి ఉంటుంది. 5 కోట్లు 6 కోట్ల టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఒకసారి చెప్తాను, ఓపెన్ చేస్తాను. సరువు గారు మార్చిలో ఉంటుంది. అయితే చిన్న విషయం, ఇప్పుడు కొంతమందికి రిజిస్ట్రేషన్ చేశారు అంటే 9 మంది కలిపి ఒక ఎకరము లేకుంటే అలా. అవునవును, 13 మందికి సపోజ్ ఉదాహరణ చెప్తున్నాను. కొంతమంది ముందు కట్టిన వాళ్ళు డబ్బులు కట్టలేదు, వాళ్ళ దగ్గర కూడా మేము ఏదో తీసుకుంటామని ఇందాక మీరందరూ మాట్లాడిన విషయం విన్నాం. అయితే ఇప్పుడు ఎంతమంది అయితే 13 మంది ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో, అవును, కమాండ్ రిజిస్ట్రేషన్, ఆ రిజిస్ట్రేషన్లో సర్వే నెంబర్లతో సహా మీరు రిజిస్ట్రేషన్ చేశారు. కరెక్ట్, అవునా? కరెక్ట్. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇప్పుడు మీరు phase 1, phase 2, phase 3 అని పెట్టారు. అవును, గుర్తు చేసుకోండి. అవును. phase 1, phase 2, phase 3 3 ఫేజులు పెట్టారు. 3 ఫేజులు పెట్టినప్పుడు సపోజ్ మీరు అన్నారు ముందు కట్టిన వాళ్ళకి ఏదైతే 16-17లో అలా కట్టుకొని వచ్చిన వాళ్ళకి సర్టన్ డేట్ వరకు, ఆ ఇయర్ వరకు మేము ఇలాగ ఇద్దాం అనుకున్నాం, 100 మందికో 150 మందికో అనుకుని మీరు అన్నారు. బాగానే ఉంది. ఆ 150 మందిలో సపోజ్ 100 మంది అనుకోండి, 100 మంది అనుకోండి. ఆ 100 మందిలో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో సర్వే నెంబర్, ఆ సర్వే నెంబర్ ఎక్కడ వస్తుంది? రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు ఒకసారి బాగా వినండి, నేను చెప్తున్నాను. అగరంపూడిలో ఒకసారి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. నా మాట వినండి, అది పక్కన పెట్టేయండి. ఇక్కడ సబ్జెక్ట్ చెప్పండి. నేను మీకు క్లియర్గా అడుగుతున్నాను. నేను మీరు ముందున్న వాళ్ళు చేయలే, తర్వాత ఫుల్ అమౌంట్ కట్టిన వాళ్ళు చేశారు. రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. సపోజ్ అమౌంట్ పరంగా నేను నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ లేఅవుట్లో phase 1, phase 2లో నాకు సపోజు నా సర్వే నంబర్ ప్రకారంగా మీరు నేను లాస్ట్లో కట్టాను. డాక్యుమెంట్ వస్తుందా లేదా అనేది డాక్యుమెంట్ వచ్చింది. డాక్యుమెంట్ రాలేదు నేను చెప్పలే, అది కాదు. phase 3 సపోజ్ నేను లాస్ట్లో కట్టాను కాబట్టి యాజ్బార్ మీరు చెప్పిన రూల్ ప్రకారంగా phase 3లో రావాలి నాకు, నా సర్వే నెంబర్ ప్రకారం నాకు రిజిస్ట్రేషన్ చేసిన దాని ప్రకారం. అదే రిజిస్ట్రేషన్లో సర్వే నెంబర్ మారిపోతే phase 1లో వస్తే నాకు ఇస్తారా? ఒకసారి బాగానండి. ఇప్పుడు ఇదంతా ఏకీకృతం అయిపోతుంది సార్. ఇది మొత్తం అన్ని సర్వే నెంబర్లు కూడా
ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే మన కోఆర్డినేటర్స్ ఉన్నామో అందరం కూడా అందరికీ నేను 3 1Bలు పెడతాను. 3 1Bలు ఉన్నాయి మనకి. అన్ని 3 1Bలు అందరికీ నేను పెడతాను వాట్సాప్లో. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందరికి కలిపి ఒకటే నెంబర్, సర్వే నెంబరు, ఖాతా నెంబర్ ఒకటే. అంటే ఇప్పుడు సర్వే నెంబర్ మీరు అంటున్నారు కానీ ఇక్కడ సర్వే నెంబర్ 2 3 ఉన్నాయని విన్నాను. సర్వే నెంబర్ ఒకటి కాదు, 103 ఉన్నాయి మనకి. అదే 103 ఉన్నాయి. 3 అన్ని కలిపి 103 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఖాతా నెంబర్ మటుకు 3 ఖాతా నెంబర్లు. అది అన్ని కూడా స్టెమ్స్ పేరు మీద ఉంది. స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ అంతా కూడా ఒకటే ఖాతా నెంబర్ కింద వస్తుంది అనమాట. అది ఒక విషయానండి. దాని తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఏకీకృతం అయిపోయిన తర్వాత అంతా లాటరీ సిస్టమ్ అనండి. ఫేజ్ 1 ఫేజ్ 2 సపరేట్ చేసినప్పుడు అంతా లాటరీ సిస్టమ్ గానే వస్తుంది. చెప్పాను కదా 100 అయిందనుకోండి, 100 అంటే క్లియర్ గా మనకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మనందరం కోఆర్డినేటర్స్ మన అందరం అర్థం చేసుకోవాల్సింది కూడా అదే. దాని తర్వాత కూడా మనం ఇదే మాట్లాడుకోవాలి. అప్పుడు లాటరీలు ఏదో నాకున్న డౌట్ నేనే చెప్పేస్తాను. చెప్పండి. ఇప్పుడు మీరు అడిగిన దానికి నాకు అర్థమైంది ఏంటంటే స్టెమ్మస్కి ఈ 172 ఎకరాలు కొన్నారు వ్యక్తులుగా. మనకు ఏదో సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేశారు. కానీ మనం అందరం కలిసి స్టెమ్స్కి డెవలప్మెంట్కి అప్పు చెప్పినప్పుడు 100 ఫస్ట్ ఫేజ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి స్టెమ్స్ రిజిస్ట్రేషన్ చేద్దాం మళ్ళీ. అంతేనా? అంతే కదా. సేమ్ అప్పుడు ఈ నెంబర్ ఉండదు. స్టెమ్స్ ప్లాట్ నెంబరు అలాట్ చేసి దాంట్లో ఈ ప్లాట్ ఫలానా ఆయన దీనికి లింక్ డాక్యుమెంట్ వాళ్ళది అని అప్పుడు చేస్తారు. అది సిస్టమ్. ఇది అది డెవలప్మెంట్ యాక్టివిటీ సిస్టమ్. అలాగే వెళ్తారు తప్ప మనం ఫస్ట్ డాక్యుమెంట్ లో ఆ సర్వే ఉంది కాబట్టి చివరికి కూడా ఆ సర్వే నెంబర్ ఉండదు. జనరల్ గా ఎవరన్నా ఇప్పుడు ఆ డౌట్ క్లారిఫికేషన్ ఇచ్చారు కాబట్టి వచ్చిన వాళ్ళకి కూడా ఒక డౌట్ అడగడంలో ఏం తప్పే లేదు. అడగాలి. ఇప్పుడు నాది చిన్న డౌట్ అండి. ఏమంటే టెక్నికల్ ఏం పేరు అంటే చిరంజీవి గారా? రాధాకృష్ణ సార్. ఇప్పుడు యాక్చువల్ గా 30x60 అనేసి అనుకుంటున్నారు ప్లాట్. 30x60 అని అంటున్నారు. ఇప్పుడు 35x55 30x60. ఇప్పుడు అది 200 గజాలు సార్. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్. అది 200 గజాలు అంటున్నారు కదా సార్. అడిగావు కదా చెప్తాను. చూసుకుంటారా? సైజ్ గురించి అడిగారు సార్ ఆయన. కాదు సార్, మాకు ఇచ్చింది మాత్రం చెప్తున్నా నేను 35x55 ఇచ్చారు. 35x55 అంటే ఎంత వస్తుంది? 200. ఏదైనా 200. సైజు మారుతుంది. అక్కడ సైజు మారుతుంది. పొడవు ఎడల్పు మారుతుంది. 214 స్క్వేర్ యార్డ్స్. ఏది సార్? 35x55 1925 డివైడెడ్ బై 9 అంటే 213.88. అంటే క్రాస్ మీరు లాస్ట్ కార్నర్ చెప్తున్నారా? కార్నర్ కాదు. 30x60 అయితే కరెక్ట్ 1800 స్క్వేర్ ఫీట్లు వస్తుంది. డివైడెడ్ బై 900 స్క్వేర్. తేడా ఎందుకు వస్తుంది సార్? అందులో నుంచి 5 తగ్గుతుంది కదా, వెడల్పులోకి వస్తుంది కదా. కలిసింది 30కి 5 కలిసింది, 60కి 5 తగ్గింది. 1925 వస్తుంది స్క్వేర్ ఫీట్. 200 అందులో 200 కామన్ ఏరియాస్ పోతుంది. సార్ ఇప్పుడు బిట్ మనకి ఇచ్చే ప్లింత్ 200 ఎక్స్టెంట్ 300 ఎకరాలండి. మీకు ఇచ్చేది పర్ఫెక్ట్ 165 170 వచ్చింది. రిజిస్ట్రేషన్ 400 రకరకాల ఇబ్బందులు రావచ్చు, సాధ్యం కాకపోవచ్చు. అప్పుడు ఈ లేఅవుట్ పొజిషన్ ఎలా ఉండొచ్చు, దాన్ని ఏమైనా మనం ఏమైనా ఎగ్జిబిషన్ చేసామా, అప్పుడు అలాట్మెంట్స్ ఎలా ఉంటాయి, స్టార్టింగ్ నుంచి మనకి ఎలా ఉంటుంది. అయితే ఇది సెకండరీ లేఅవుట్ డెవలప్ అయిన తర్వాత సెకండరీ స్టేజ్ కూడా ఉంటుంది. అంతేనా? చాలా పక్క 300. ఇప్పుడు మిగతాది ఎక్వైరీ చేయడంలో రకరకాల ఇబ్బందులు రావచ్చు, ఇవ్వకపోవచ్చు. అప్పుడు లేఅవుట్ పొజిషన్ మనకి ఎలా ఉంటుంది, అది లేకపోతే ఏదో కట్ ఆఫ్ ఏదో మన డేట్ ఏదైనా పెట్టుకొని మిగతాది డెవలప్మెంట్లోకి మనం వెళ్ళొచ్చా లేదా, అప్పుడు మన కట్టిన వాళ్ళందరూ సరిపోతుందా లేదా పొజిషన్ ఏంటి? టెక్నికల్ చెప్తా. ఎంతమంది సార్ సుమారుగా?
టోటల్ బయర్స్ ఇప్పుడు దాకా సరే సార్ లేఅవుట్ సేల్ రిజిస్ట్రేషన్ అయినాయి రిజిస్ట్రేషన్ కాదు కలెక్ట్ చేసుకున్నాం. టోటల్ ఎన్రోల్డ్ ఎంతమంది ఇప్పుడు టోటల్ గా ఇప్పుడు 300 ఎకరాల్లో అంటే ఎన్ని ప్లాట్లు సార్ సుమారుగా ఒక ఎకరానికి 9 వస్తున్నాయి. అదే 3000 వస్తాయి. 3000 ప్లస్ అండి 3000 ఆల్రెడీ బయర్స్ ఉన్నారా మనకి? అయిపోయారు కదా. 3000 బయర్స్ ఉన్నారా? 300 మంది రిజిస్టర్ అయ్యారా? 3000 మంది. 1700 మంది అన్నప్పుడు డబ్బులు ఇప్పుడు ఈ 172 ఆల్రెడీ వచ్చింది కదా, దీన్ని డెవలప్ చేసి ఇచ్చేయచ్చు కదా. దానికి సరిపడా ఉంది ఇప్పుడు ల్యాండ్. అలా కాదు సార్, దాంట్లో డబ్బులు కట్టినా మెయిన్ డౌట్ క్లియర్ గా ఎంత మంది జాయిన్ అయ్యారు, ఈ జాయిన్ అయిన వాళ్ళు అందరూ డబ్బులు ఇచ్చారా లేదా, ఇప్పుడు వరకు ఎక్వైర్ చేసిన ల్యాండ్ తీసుకున్న వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ సరిపోద్దా లేదా? అంటే ఇప్పటి వరకు అంటే దాంట్లో హాఫ్ మంటికే కట్టారు సార్. దీనికి ఒక కట్ ఆఫ్ కూడా ఇప్పుడు అదే అది మాట్లాడుకోవడానికే మనం ఈ రోజు వచ్చాం. ఇప్పుడు హాఫ్ కట్టడం కట్టడం గురించి కాదు. 1700 మంది మీకు డబ్బులు ఇచ్చారు. 1700లో అంటే ఆల్మోస్ట్ 2000 చిల్లర. 2000 మంది అలా కాదు సార్. ఇప్పుడు ఒక చిన్న ఫైనల్ సార్, ఈ 172 ఎకరాలు ఏదైతే మనం ఆల్రెడీ ఎక్వైర్ చేసామో దీనికి మనం అప్రూవల్కి వెళ్ళామని చెప్తున్నారు కదా, అంటే బిట్స్ మీద 72 ఏకర్స్ అంటే 172 ఎకరాలు మనం ఎక్వైర్ చేసేసుకున్నాం సార్. 70 మన స్వాధీనంలో ఉంది. మన స్వాధీనంలో ఉంది. 172 మన స్వాధీనంలో ఉంది. ఓకే, ఇప్పుడు అప్రూవల్ కి 10 ఏకర్స్ కి ఈచ్ 25 ఏకర్స్ ఈచ్ కి అప్రూవల్ పెడుతున్నాం అన్నారు బిఎంఆర్డీఏ. అవును సార్, అవును. అలాగా ఇప్పుడు ఈ 172 ఏకర్స్ లోని ఎంత 72 ఏకర్స్ కే వెళ్ళాం మన అప్రూవల్. అంతే సార్, అంతే మీరు చెప్తున్నారు. అంతే. ఇప్పుడు ఈ మనం ఏంటంటే ఒకవేళ అప్రూవల్ ప్రాసెస్ ముందు ఫాస్ట్ గా చేసి ఎవరైతే ఇప్పుడు సార్ అన్నారు కొంతమంది బ్యాలెన్స్ ఉన్నారండి వాళ్ళకి నోటీస్ ఇచ్చి కదా, మీరు త్వరగా చేస్తే మేము దీన్ని డెవలప్ చేస్తాం. ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు బ్యాలెన్స్ 128 ఏకర్స్ రైతులు ఇబ్బంది పెట్టి మనం ఎక్వైర్ చేయలేకపోయాం అనుకోండి, ఇంకా ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూనే ఉంటుంది. సో దట్ అట్లీస్ట్ ముందు దీన్నే డెవలప్ చేసేసి అంటే ఫేజ్ వైజ్ ఇవ్వాలి. ముందు వాళ్ళు సగం డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వాళ్ళకి ముందు ఇవ్వాలి అని ఒక లిటిగేషన్ అయితే మనం ముందే పెట్టుకున్నాం, షరతు పెట్టుకున్నాం కాబట్టి ఆ ప్రకారం ఇవ్వాలంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి ఇది ఈ కండిషన్స్ ఇమీడియట్ గా డెవలప్ చేయాలి అంటే. సరే, మీరు చెప్పిన దాంట్లో ఇంకోటి ఉంది. మీరు చెప్పిన పాయింట్ లోని ఈ రెండు ఎప్పుడైతే డెవలప్ చేస్తున్నామో దాని రేటు పెరిగితే వాళ్ళు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తారు. అదే అంటే ఎందుకంటే మామూలుగా ఇలా ఉన్నంత సేపు వాళ్ళేనట ఇది ఎప్పుడు అవుతుందో ఎప్పుడు సత్తుందో అప్పుడే చూద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అంతే కదా, మీకు నెగ్లిజెన్సీ వస్తుంది. లేకపోతే మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకనంటే ఇప్పుడు మొదటిది అందుకని ఇందాక నేను నాయకుతో మాట్లాడినా చెప్పాను, ఒక ఇన్ ప్రిన్సిపల్ లెటర్ కలెక్టర్ ఆఫీస్ నుండి విజయనగరం నుండి ఇవ్వాల్సి ఉంది. ఏదంటే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి. ఇస్తే కనుక విజయనగరం జిల్లా కదా, మనకేంటంటే ఫస్ట్ది మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ది మనకేంటంటే కన్వర్షన్ ఛార్జెస్ కట్టుకుని కూడా రెడీగా మనకు అటు రెడీ చేసి పెట్టున్నాడు. మనం ఒక దగ్గర ఒక 20 lakhs రెడీ పెట్టుకొని ఉంటే ఆ డీడీ కట్టేసామంటే విత్ ఇన్ 2-3 daysలో మనకు కాగితం వస్తుంది. ఆ కాగితం పట్టుకొని దున్నుకొని మనం చేసే పని అంతా పూర్తి స్థాయిలో చేయొచ్చు. అది ఇవ్వకుండా మనం దీనిలో ఇప్పుడు ఇదికంతా కూడా మనం అనాథరైజ్డ్గా చేసిన పని ఇవన్నీ కూడా అంటే మనకి చేసుకొని, ఎందుకంటే డబ్బులు మన ల్యాండ్ మన పేరు మీద ఉన్న డెవలప్ చేయడానికి మనకు రైట్ లేదు. అగ్రికల్చర్ దీనిలోనే ఉంది కాబట్టి అది అలా చేసామంటే మళ్ళీ వాడు ఫైన్ మనకి ఎంతైనా మేబీ వేయచ్చు. వాడు వేస్తే మళ్ళీ ఇది మనకు అదనంగా మెంబర్కి బర్డెను, మనకు కూడా ఇబ్బంది. అందుకని మనం ఇది మొదలు పెట్టకుండా వాడికి ఇచ్చి వాడి చుట్టూ ఈ ఫాలోఅప్లో ఉన్నాం. ఇది మొదటిది వచ్చేస్తే మీరు అన్నట్టు సెకండ్ది ఆటోమేటిక్, ఎందుకంటే ఇది అవుతుండగా ఒక 1 month గ్యాప్ ఇచ్చి రెండోది మనం పెట్టుకోవచ్చు. ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి 25 అవుతుంటుంది కదా, అప్పుడు మనం అప్లై చేస్తాం. ఆటోమేటిక్గా మళ్ళీ సెకండ్ అప్రూవల్కి వచ్చేటప్పుడు ఒక 1 month 2 months గ్యాప్లో అది వచ్చేస్తే దాని కంటిన్యూషన్ వర్క్ మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళచ్చు. నా అభిప్రాయం అయితే ఒకటి, మీరు చెప్తుంది బాగానే ఉంది. మొదట డబ్బులు ఇచ్చిన 50% వాళ్ళకి ఒక లెటర్ రాసి మీరు ఈ తారీఖులోపు మాకు కానీ పే చేయకపోతే మిమ్మల్ని దాంట్లో తీసేస్తున్నాం చెప్పి ఒక లెటర్ పంపించాం. మీరు సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళిపోతారని చెప్పండి. ఫేజ్ లోకి వెళ్ళిపోతారు, సెకండ్ ఫేజ్ లోకి ఆ డీటెయిల్ చెప్పకూడదు, సస్పెన్స్ మెయింటైన్ చేయాలి. భలేవరే అడిగేవాడికి చెప్పేవాళ్ళు అలాగా ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తాం ఈ తారీఖులో మీరు డబ్బులు ఇవ్వకపోతే. కాబట్టి మాకు తర్వాత మాకు ఏ విధమైన సంబంధం లేదు. ఇప్పుడు మీరు లెటర్ ఇవ్వండి. మా
మొత్తం లేఅవుట్ ఒకటే సర్వే నెంబర్ లేకపోతే 3 సర్వే నెంబర్లు మీరు చెప్పింది. సో లాటరీ సిస్టంలో ముందు పెయిడ్ చేసిన వాళ్ళకి అట్లీస్ట్ క్లియర్ చేసేస్తే అట్లీస్ట్ మిగతా వాళ్ళకి కూడా కాస్త ఉత్తేజం వస్తున్నాయి. మన బ్యాలెన్స్ మనం కూడా ఇచ్చేస్తే నెక్స్ట్ ఫేజ్ లో మనం తీసుకుంటాం. అది చేస్తాంలేండి. అలాంటి ఏదైనా అగనపూడిలో మనం చేసిన ఈ ప్లాన్ ఇక్కడ ఉంటుంది. లాటరీలో అదే ఉంటుంది, వేరే పద్ధతి ఏం లేకుండా. ఇప్పుడు ఎక్కడైనా వస్తుంది. ఇప్పుడు ఏది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనే పర్సనల్ క్లారిటీ ఉంది ఏంటి? నాకైతే ఏం ఫేజ్ లో ఉందని కూడా నాకు తెలియదు. అసలు ఏ స్టేజ్ లో ఉన్నాం తెలియదు, ఏ ఫేజ్ లో ఎక్కడ ఇస్తే చాలా చూస్తున్నా. అయిపోయింది కాకపోతే ఇప్పుడు దాకా నాకు రాలేదు. అది ఫస్ట్ దీంట్లో ఉంటుంది చెప్తే ఇవన్నీ కలిపి కదా మనం చేసి దానికి అనలేదు సార్. కూడా తనిఖీలో ఉండి ఉంటుంది మీది. కూడా తనిఖీలు అదే తనఖాలో ఉండి ఉంటుంది. తనఖాలో ఉండి కదా కొన్ని తనఖాలు ఎప్పుడు లేవు సార్. దీనిలో ఉంటుంది అంటే ఎప్పుడు ఇల్లు యూనివర్సిటీకి పెడతాం కదా, మార్ట్ గేదెలో ఒకటి ఉంటుంది సార్. అది ఫస్ట్ విషయం సార్. ఇది ఫస్ట్ ఇంకా లేదు ఇప్పుడు ముందు అక్కడది అన్ని రిజిస్ట్రేషన్ అయిపోయి రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్. అక్కడది కాదండి, ఇక్కడది అని చెప్పి నేను అనేది ఎక్కడదే కొత్త వలసలోని ఉన్నాను సార్. అక్కడ అగనపూడిలోనేనా ఉన్నాను సార్. అప్పలరాజు ఇక్కడ గురించి మాట్లాడవే బాబు, నువ్వు అటు ఇటు కదిపేస్తాను. మీరు అన్నట్టు మొత్తం కట్టేశాను 2016లోనే కట్టేశాను మొత్తం క్యాష్ అంతా 2125 నుంచి. ఇప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ అవ్వలేదు. దాని రిజిస్ట్రేషన్ అయిపోయింది, ప్లాట్ అవ్వలేదు. ఇప్పుడు మనం 50% గురించి అడుగుతారు. ఫస్ట్ ఏడు అడుగుతారు తెలుసా సార్? నాకు ప్లాట్ చూపించి నేను కట్టేస్తాను అన్నట్టు మాట్లాడారు. అదొకటి. రెండోది, ఇప్పుడు నేను ఇందులో 10 తీసుకున్నాను సార్ మామూలుగానే, 3 అయినాయి, ఇంకా 7 అవ్వలేదు. నాకు ఇన్ జనరల్గా చెప్తున్నాను. ఏంటంటే అక్కడ ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. టెక్నికల్ ఉంటాయి, ఉండకుండా అయితే ఉండవు. కానీ ఒకటి ఏంటంటే సార్ చెప్పినట్టు 25 ఎకరాలు ఉన్నట్టు అయిపోయి ఏంటంటే నడిస్తేనే ముందుకి ఇది ముందుకు వెళ్తేనే మనం ఏదన్నా చేయగలం. ఇది చేస్తే అది కూడా చేయాలి సార్. అది కామన్ సార్. ఈ లెటర్లు వెళ్ళిపోతాయి సార్. ఇప్పుడు ప్రాసెస్ చేయాలి అది చెప్పండి. అది 25 ఎకరాలకు అడ్డంకి ఏంటి? ఫస్ట్ ఫేజ్ పెట్టారు కదా మీకు ఇందాక నేను చెప్తాను కదా లెటర్ అని. లెటర్ ఆయన అది ఇస్తే కనుక ఆ లెటర్ మనం కూడా సబ్మిట్ చేస్తే మనకు ఏది కన్వర్షన్ ఛార్జెస్కి ఏది దాన్ని ఎంత డబ్బులు కట్టాలో జనరేట్ చేసి మాకు మెసేజ్ ఇస్తాడు. మళ్ళీ డీడీ కడతాం. వితిన్ 1 వీక్లో మనకు ఆర్డర్ ఇస్తాడు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత తనుకొని మనం చేసుకునే పని చేసుకోవచ్చు. దీన్ని దాని వల్ల మెంబర్స్ వల్ల దానికి మెంబర్స్ వల్ల ఆగుతుందా, వల్ల ఆగుతుందా, గవర్నమెంట్ వల్ల ఆగుతుందా? మెంబర్స్ కూడా కారణమే సార్. ఎలాగంటే టెక్నికల్ గా వాడికి ఏదైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఇస్తేనే వాడు నీకు జనరేట్ చేసి ఇస్తాడు ఇంత డబ్బులు కట్టమని. దానికోసం కలెక్టర్ ఇవ్వాలి. కలెక్టర్ ఆర్డర్ కాపీ ఒకటి ఇస్తే మనం కూడా సబ్మిట్ చేస్తాం. అదే కలెక్టర్ మన డ్రాయింగ్ అన్ని సబ్మిట్ చేస్తున్నా వాడు ఎంత అవుతుందో కూడా చెప్పాడు మనకి. అది జనరేట్ చేసి చూపించాడు. అది అంటే అరౌండ్ 20-21 lakhs అలాగే మనం పెట్టుకుని గ్రూప్ పెట్టండి సార్. వాట్సాప్ గ్రూప్ ఏదైనా అప్డేట్స్ ఇవ్వండి సార్. ఒకటి. రెండోది ఏంటంటే గ్రూప్ మీకు బైలాస్ పెట్టినప్పుడు గ్రూప్ లో ఎవరు కూడా దీని మీద చర్చలు ఎనీథింగ్ సో అండ్ సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు కాంటాక్ట్ పర్సన్ దాంట్లో మీరు చేస్తే వాళ్ళకి డైరెక్ట్ గా ఎనీవన్ కెన్ డైరెక్ట్లీ గ్రూప్ లో ఒక అప్డేట్స్ ఇచ్చారు అనుకోండి. సో దట్ విల్ బి ఇన్ఫర్మేటివ్ టు ఆల్. నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం ఎవరైతే వచ్చామో ఇదే వాట్సాప్, ఇదే కోఆర్డినేటర్స్. కరెక్టే. ఇది కాదు అంటే ఓకే, మీరు ఏం తయారు చేస్తారో చేయండి. అందరి దగ్గర ఒకటే ఇన్ఫర్మేషన్ ఉండాలి. అందరి దగ్గర ఒకటే ఉండాలి. మరి మీరు ఒకటి చెప్పారు, ఆయన ఒకటి చెప్పారు, ఆయన ఒకటి చెప్పారు. అలా కాదు. ముందు మీరు ముగ్గురు కోఆర్డినేషన్ ఈ అంశాలు ప్రజెంట్ చేయాలి. అందుకనే ఈ అంశాలు ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే ఒకటి పబ్లిక్ లో ఒక వాయిస్ బయటకు వెళ్లే ముందు క్లియర్ గా ముందు ఈ అంశాలు చెప్పిన తర్వాత మాట్లాడుతున్న ఒకే మాట రావాలి. అదే ఇప్పుడు డౌట్లు అప్పుడు వస్తాయి. ఆ డౌట్లు క్లారిఫై చేయడానికి ఎవరు చేస్తారు? కమిటీగా చేయాలి. నీవు చేయవు కదా. ఇంటర్నల్ కమిటీ చేయండి అంటే చెప్పేసిన తర్వాత నేనేం చేస్తాను? మీరు ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, ఆయన ఒక మాట చెప్పాడు. ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా దీనికి సమాధానం ఇస్తారో వాళ్ళే దానికి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అవును సార్, అవును. ఏమే
అది మీరు మాట్లాడేటప్పుడు సార్ చెప్పినట్టు మీరు రకరకాల మనుషులు వచ్చినప్పుడు రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. రకరకాల క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎవరు స్పేస్ చేయాలి? ఇప్పుడు సపోజ్ నాయక్ అడిగినట్టుగా సార్ చెప్పినట్టు 3000 మంది తాలూకు పేర్లు నాకు గుర్తుండవు. 3000 మందికి నేను చెప్పడం కూడా అది పలానా పేరు చెప్తే రాజనాయకుడు డిపార్ట్మెంట్ కూడా చెప్పగానే నాకు పలానా అని తెలుస్తుంది. ఇప్పుడు ఆ నాయక్ గారు నాకు ఎఫ్ఎండి అనగా నాకు గబుకు నాకు గుర్తొస్తుంది. డీసీహెచ్ అప్పలరాజు సమ్ XYZ ఇలాంటి కొన్ని పేర్లు గుర్తుంటాయి. మిగతా కొత్త వలస ఏది డాక్యార్డ్లో చాలా చాలా పేర్లు సత్యారా వాళ్ళు తీసుకొచ్చి ఇందులో పెట్టిన ఉన్నాయి. మరి ఆ పేర్లు మనకు తెలియదు. ఫోన్ చేస్తాడుగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కానీ ఇచ్చే ముందు ఏంటంటే టోటల్ మనం ఈ మెటీరియల్ అనేది మనం ముందు ఇక్కడ పెట్టుకొని అప్పుడు ఏదైతే చెప్పాలో అది అప్పుడు మొదటి నుండి మనం అదే చెప్తున్నాం. అప్పటికి అదే ఫిగర్లు ఉంటాయి, అదే అటు ఇటు అవుతుంటుంది. ఇంతవరకు ఇప్పుడు ఆయన అడిగింది ఏంటి, ఇప్పుడు ఈ 25 అయిందా 10 అయిందా, ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు పట్టుకెళ్ళి, దీనిలో ఉన్న అడిల్స్ ఏంటి, డిలే అవ్వడానికి కారణాలు ఏంటి, అది మన కారణమా మన కారణం ఉండదు. మనం రోజు అటుకెళ్ళి ఎంట పడుతున్నా ఒక్కొక్క మీకు తెలిసిందే, మీకు చాలామంది ఇక్కడ ఎవరికి తెలియదేం కాదు. గూడాలో అక్కడికి వెళ్ళి మనం ఒక పేపర్ ఇచ్చేసిన తర్వాత అక్కడ పక్కన పడేస్తాడు. కనీసం ఫైలింగ్ కూడా సరిగ్గా పెట్టడు. అక్కడ ఎక్కడ ఉంచుతాడు, మరుసటి రోజు వెళ్ళి మా ఫైల్ చూడమని ఇస్తే కనుక అక్కడ ఎక్కడ ఉంటుంది చూడమండి అంటాడు. మన చేత వెతికిస్తాడు, అది చూస్తాడు. అది మళ్ళీ తీసుకొని మనం చేసి అక్కడ పెడితే కానీ అది మనం పక్కకుంటే ఒకలా ఉంటుంది, లేక రోజు ఇదే పని. కాబట్టి అంత మన కోసం ఇలా చెప్పగానే తప్పేళ్ళ మంది తీసేసి ఇచ్చే పరిస్థితి ఉంది. అందుకని అది కూడా ఏమవుతుందంటే ఒక దగ్గర నుండి ఇప్పుడు నాయకు దగ్గర నుండి ఫైల్ ఇక్కడ 10 days 15 days అని ఒక టైం ఉంటుంది. ఆ లోపల అతను సంతకం పెట్టేసి డిస్పోజ్ చేసినా కూడా ఆయనకి మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఆ లోపల రాదు. కాబట్టి ఇంత టైంలో చేయగలవు అని చెప్తే మనం అది మేబీ మనం ఆన్సర్ చేయలేం. ఈ టైంలో కంప్లీట్ అయిపోతే మనం టైం పెట్టుకొని ఫాలో అప్ అయితే చేయగలం. ఎప్పటిలోపు వస్తుంది అనేది అది మన కండిషన్ బట్టి ఉండదు, అక్కడ ఉన్న వాళ్ళు చేసే పనిని బట్టి ఉంటుంది. నాయుడు గారు, చిన్న విషయం, ఇప్పుడు మీరు ఏదైతే నోట్తోనే చెప్పగలరు ఏం జరిగిందనేది మీకు తెలుసు, కానీ ఏం జరుగుతున్నది ఇక్కడ ఎవరికి తెలియదు. వాస్తవం అది. సో ఏం మీరు అప్లై ఎక్కడెక్కడ ఏదైతే అప్లై చేసి ఉంటారో ఈవెన్ జిరాక్స్ కాపీ ఒకటి ఉంటుంది. కరెక్ట్. అది మీది సరే. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఇదొక నా క్వశ్చన్ అనుకోండి నాయక్ గారు. ఇప్పుడు ఇందులో మనం ఇక్కడ జిరాక్స్ కాపీ అంటే నేను ఎందుకు అంటున్నానంటే మీరు ఇంకోసారి ప్లాన్నప్పుడు నేను ఇది చేశాను అని మీ తరపు నుంచి కూడా మమ్మల్ని ఒక ఎవిడెన్స్ గా చూపించడం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే మేము ఇక్కడ ఇన్ ప్రిన్సిపల్ ఇక్కడ ఎందుకు అనుకున్నామంటే ఇది చాలా రోజులు బట్టి జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇందా చెప్పారు కదా, రిజిస్ట్రేషన్ అయిపోయి 5 సంవత్సరాలు అయిపోతున్నా మనకు వాట్ ఈజ్ వాట్ అని తెలియట్లేదు. కొంతమంది ఒకటి చెప్తారు, ఇంకోటి చెప్తారు, ఏమవుతుందో తెలియదు. కాబట్టి మేము పేపర్లో మీకు ఎంత అక్కడ గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసినా గాలి మీద చేసినట్టు ఉంటుంది. కాబట్టి ముందు రియల్ పొజిషన్ ఇక్కడ సైట్ దగ్గరకు వస్తే ఉన్న కండిషన్ మీరు చూస్తారు, ఏ స్టేజ్లో ఉన్నదని మీకు తెలుస్తుంది. ఒకటి. రెండోది మేము చెప్పిన విషయాలు కొన్ని మీకు తెలుస్తుంది. ఇందాక అన్నారు కదా, ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఎప్పుడు పెట్టింది అవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఆ డేట్లు అవన్నీ మనం మెన్షన్ చేసుకుంటాం వాడి దగ్గర మనం సబ్మిట్ చేసినటువంటిది. అది ఆ వివరాలు ఇవ్వడానికి అది మన ఫైలింగ్లో ఉన్నది, లేదని కాదు. నేను ఎందుకు అన్నానంటే ఇప్పుడు ఇంతమంది వచ్చిన తర్వాత సోన్సో కలెక్టర్ విజయనగరం, సోన్సో కలెక్టర్ వైజాగ్, 25 acres సోన్సో అదే మీరు ఇందాక అన్న దానికి మీరు అది ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారు, మీరు అప్లై చేయలేదని కాదు. సో ఇదో పలానప్పుడు మేము చేసాం సార్, దీనికి మనకు పర్మిషన్ రావాల్సి ఉంది అని ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో అది చూపిస్తూ కొంచెం మాకు ఇంకొంచెం గైడెన్స్ ఇస్తే బాగుండదని నాకు అనిపిస్తుంది. లేదు, అది కరెక్ట్. అంటే ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇందులో ఇప్పుడు మనకి ఏమైందంటే లేట్ అయ్యే కొద్ది కొంతమంది ఇప్పుడు మనకులాగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మనకున్న జనాల మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇలా కొంతమంది బయట వేరే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు మనమెవరో వాళ్ళకి తెలియదు, ఏం చేసామో కూడా చాలామంది తెలియదు. కొంతమంది చెప్పిన దాని మేరకు లోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీకు తెలియదు, కాబట్టి మీ బంధువు ఎవరో చెప్పారు కాబట్టి అంటే మనం ఎక్కడ. కాబట్టి ఇంతవరకు ఈ డిలే ఇంతవరకు ఎక్కడ మీకు 2011 స్టార్ట్ చేసాం, 2017లో డాక్యుమెంట్ సబ్మిట్ ఎవరికి మెంబర్స్కి రిజిస్ట్రేషన్ చేయడం అనేది అగనంపూడిలో చేసి ఇచ్చాం. అది అంటే 7 years దగ్గర పట్టింది. అది అలా కోఆర్డినేట్ చేసుకుని అది కాకపోతే ఏమైందంటే ప్లాన్ తెచ్చి డెవలప్ చేసి మొత్తం అన్ని రోడ్లు గీడ్లు కరెంటు వేసిన తర్వాత రిజిస్ట్రేషన్కి అప్పుడు వెళ్ళాల్సి అక్కడ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసి ఇది సెకండ్ రివర్స్లో ఇది చేస్తాం. అయితే అది ఇప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత
ఈ ఎవిడెన్స్ కానీ సపోజ్ ఉదాహరణ చెప్తాను చూపించి పెట్టామని అంటే కొంచెం లేట్ అయినా జనాలు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు. అయితే ఇప్పుడు దానికోసం ఎందుకంటే ఇప్పుడు అందరికీ మనం చెప్పలేదు ఇది. ఇప్పుడు ఇందులో ఇప్పుడు రాజీవ్ నగర్లో కానీ ఇంకొక దగ్గర కూడా ఇప్పుడు ఏం చేయాలనుకున్నామంటే ఇంతకుముందు 2 సార్లు 3 సార్లు మీటింగ్ పెట్టాం జనరల్ బాడీ. పెడితే తలోకలు ఒక మాట అడుగుతారు. అడిగిన దాన్ని కామన్గా అడిగి ఒకదానికి ఒక సమాధానం చెప్పేసి అక్కడతో టైం అవుతుంది కాబట్టి క్లోజ్ చేస్తుంటాం, వినేసి వెళ్ళిపోవడం అవుతుంటుంది. కానీ దీనికి అలా కాకుండా కొంచెం ఇన్డెప్త్ విషయం చెప్పడం, దానిలో చెప్పి మీకు అర్థమవుతే మీరు నలుగురు చెప్తారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు 10 మంది చేతి మీరు ఇందులో కట్టించున్నారు కాబట్టి ఇలా అడిగితే లేదు లేదు ఇది ఈ స్టేజ్లో ఉంది, ఇలా పెట్టారు, ఇలా చేశారని మీరు వాళ్ళు అడిగినప్పుడు కొంత విషయం మీరు షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అప్పంతిగా కాకపోయినా మేము వివరాలు పూర్తిగా ఇచ్చున్నాం కాబట్టి ఇలాగ ఇప్పుడు ఈసారి ఒక 10 మందితో పెట్టాం సార్. నెక్స్ట్ టైం ఇంకొక 10 మంది యాడ్ చేస్తూ 20 మందికి 25 మందికో లేదా 50 మందికి షేర్ చేస్తే ఇంకా మాకు అడిగే క్వశ్చన్లు తగ్గుతాయి. రెండోది పని కూడా మనం చేసే సైమల్టేనియస్ ఇప్పుడు తిరుపతిలో ఇప్పుడు రావాలి యాక్చువల్లీ. కానీ తిరుపతిలో ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా బ్యాంక్ రమ్మన్నారు కాబట్టి ఆయన పంపించిన తర్వాత మీరు వెళ్ళి ముందు ఇప్పుడు చెప్పండి, తర్వాత సెకండ్ స్టేజ్లో మనం అలాగే మళ్ళీ వాళ్ళు 10 మందిని మళ్ళీ యాడ్ చేసి మిగతా ఫ్యాక్ట్స్తో పాటు మనం వివరాలు చెప్దాం. అందుకని ఇది అందులో అందరిని కూర్చోబెట్టి చెప్తే ఏమవుతుందంటే లెంగ్తీ మీటింగ్ అవుతుంది తప్పితే అంత పాజిటివ్గా ఇప్పుడు లేట్ అయింది కాబట్టి పాజిటివ్గా రిసీవ్ చేసుకునే పరిస్థితి. ముందు పని చేసి పెట్టు ఇదంతా ఎందుకు అనేవాడు ఒక 2 మాటలతో తేల్చేస్తాడు, వాడికి ఏం చెప్పగలము. కానీ ఇవన్నీ మనం చెప్పలేము. అయితే ఒకటి ఇది గ్రూప్ యాక్టివిటీగా చేస్తున్నాం కాబట్టి ఇందాక నేను చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ అక్కడ చేసినప్పుడు ఒకటికి 1,10,000, 1,50,000, 1,20,000 లేట్ అవర్స్లో చేసిన 1,50,000 కూడా అయింది. ముందైన వాడికి ఎవరికి 70,000-80,000 తక్కువ అవ్వలేదు ప్లాట్ రిజిస్ట్రేషన్ అగనంపూడిలో. కానీ ఇక్కడ అది తగ్గించడంలో భాగంగా గ్రూప్గా పెట్టేసుకుంటే మెంబర్కి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గుతుంది. మన ల్యాండ్ ముందు నేను డబ్బులు ఇచ్చేసాను కానీ ఎప్పుడు అవుతుందా అనేటటువంటి ఆందోళన ఉండదు, వాడి పేరు మీద ల్యాండ్ వచ్చేసి ఉంటుంది. సో గ్రూప్ రిజిస్ట్రేషన్ చేస్తే అదొక అడ్వాంటేజ్, మెంబర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చేసుకొని ఉన్నారు, డాక్యుమెంట్ మీ దగ్గర ఉంది. దీనికి డెవలప్మెంట్ యాక్టివిటీ చేసే దాంట్లో కూడాతో మనం చేసి ప్రాసెస్ చేసే పని కొంచెం అది లెంగ్తీ ప్రాసెస్ కాబట్టి అలా జరుగుతాయి. కానీ మీరు డబ్బులు ఇచ్చేయడం అనేది ఎవరికి ఇచ్చారు? డైరెక్ట్ రైతుకి ఇచ్చారు. రైతు మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ స్ట్రైట్ అవే మీకే చేశాడు. చేసిన తర్వాత ఇంటర్న్ ఏం చేశారు, స్టెమ్స్కి మీరు డెవలప్మెంట్ అగ్రిమెంట్ మీరు ఇచ్చారు. కాబట్టి నాకు డెవలప్మెంట్ చేసి ఉడా పేపర్ పట్టుకొచ్చి మీకు ఈ లేఅవుట్ చేసి మీకు ఒప్పజెప్పే పని మాది. ఇది మనం చేసే నెక్స్ట్ టైం అయినా మీరు లాస్ట్ ఇప్పుడు మనం 300 ఎకరాలు సరిపడా మెంబరింగ్ కలెక్ట్ చేసుకున్నాం. జనాలు కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం 172 వచ్చింది, ఇంకా 128 రావాలి. ఆ 128 రాకపోతే ఈ తక్కువ కలెక్ట్ చేసిన వీళ్ళందరినీ మెంబర్స్ అందరినీ ఏం చేస్తాం? ఒకవేళ రాలేదు అనుకుంటే కాసేపు మన దీంట్లో ఇప్పుడు దీంట్లో సపోజ్ ఇప్పుడు ఎంత ఇంకా మిగతా ఉన్నటువంటి జనాలు ఉన్నారు కదా, ఇప్పుడు పూర్తి స్థాయిలో డబ్బులు ఏమి వాళ్ళు ఇచ్చేయలేదు. కొంతమంది రెడీ పెట్టుకున్న రిజిస్ట్రేషన్ అనుకుంటే ఒక 1 వీక్ బిఫోర్గా మనం తీసుకొని వచ్చే. నేను అడిగిన దానికి ఇది ఇవన్నీ కాకుండా ఇది ఇంకో ఇప్పుడు మీకు 172 ఉన్నాయి సార్. 172 ఇందులో ఏమవుతుంది, డెవలప్మెంట్ తాలూ బిట్లో ఒక 1700 2,000 అనుకోండి వస్తారు. అంటే 1700 ఇంటూ 2 వేసుకోండి, ఎంత అయింది? 3,500 కదా. ఆ 350 మందికి ఈ డెవలప్మెంట్ చేసే క్రమంలోనే ఉండిపోయిన వాడికి అదనంగా ల్యాండ్ కొనక్కర్లేదు, ఇందులోనే మనం చేసేయచ్చు. చేసి డైరెక్ట్ అప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అలా అది కాదు, మనకు 3,000 మంది వస్తారా మనం అనుకుంటున్నాం. పేర్లు డబ్బులు ఎంతమంది వచ్చారు అంతమంది పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. 1,500 3,000 మెంబర్స్ కదా, ఇంకో 800 మంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఉంటారు. రిజిస్ట్రేషన్ అవుతుంది అనుకుంటే డబ్బులు అడిగి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసి చేస్తున్నాం. మనం తీసుకున్న దానికి దగ్గర వచ్చిన మెంబరింగ్ సరిపోతుంది. సైట్ అది క్లారిటీ ఉండాలి కదా. ఎవరికి 3,000 మంది వచ్చినా 172 ఎకరాలు సరిపోతుంది. అది కమిట్మెంట్ వచ్చిన వాళ్ళందరికీ ఫైనల్ గా ఒకటి చివరిలో సమ్మరైజ్ చేసేయండి. ఇప్పుడు జరిగిందంతా ఒకేసారి. ఇంకెవరన్నా ఉంటే అడిగైతే ఇప్పుడు అడిగండి. నా డౌట్ ఏంటంటే ఇదే మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్ కదా, 60 ఫీట్ రోడ్ ఇక్కడ నుంచి హైవే వరకు ముందు రోడ్డు వేయడానికి మనకి ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయి? రోడ్డు కంటే మధ్య మధ్యలో మన ప్లాన్ అయితే పెట్టుకున్నామండి, ప్లాన్ గీసేస్తున్నాం. దాంట్లో డెవలప్మెంట్కి ఇచ్చేటటువంటిది మధ్య మధ్యలో కొంతమంది డెవలప్మెంట్కి ఇవ్వడానికి సుముఖంగా లేరు, కొంతమంది ఇప్పుడు ఆయన ఉంది కదా అనేది రోడ్డు కోసం
రోడ్లు ఓన్లీ సైడ్లు కాదు. సైట్లు కాదు. రోడ్డు పెడుతున్న దారిలో మధ్యలో కొన్ని రాలేదు మనకి. రెండు ప్లాన్ లాగా ఉంటాయండి. స్ట్రైట్ గా వెళ్ళాలనుకున్నప్పుడు వాడు ఇచ్చేస్తే డెవలప్మెంట్కి ఇచ్చేస్తే దాన్ని బైఫర్కేషన్ చేసుకుని స్ట్రైట్ గా వెళ్ళిపోతాం. లేదనుకున్నప్పుడు అనివార్యంగా మనం అంటే అది తిరిగి వెళ్ళడాకేనే ఉందా? ఎందుకు ఉండదు? అదే అంటే మనం ఆయన తప్పించి వెళ్ళడాకేనే ఉందా? రెండు రకాల డ్రాయింగ్స్ అది మనం పెట్టుకుని వెళ్తాం కదా. వీడు తిరిగి ఇచ్చాడు అనుకో సార్, వెళ్ళాలంటే straight గా ఇప్పుడు వెళ్ళాలి. ఇందాక ఆ చెట్టు కింద కూర్చున్నాం కదా, స్వరూపుకి తెలిసింది కానీ 150 ఆ చెట్టు కింద వరకు కట్టారు. మనం ఆ చెట్టు కింద కూర్చున్నాం కదా. సార్ ఇప్పుడు ఈ 300 acres కి డ్రాయింగ్ ఉంది కదా మన దగ్గర, మన ప్రపోజల్ వర్సెస్ అక్వైర్డ్ రెండింటికి డిఫరెన్స్, రెండు మ్యాప్స్ కింద ఏ ఏరియా మనం అక్వైర్ చేసాం ఏది చేయలేదు అనేది ఒకటి వాట్సాప్ లో పోస్ట్ చేయండి సార్. మీద మన పార్టీ మీద meeting లో మనకి అంతే, ఓన్లీ సూర్యబాబు పెట్టి ఒక 100 మంది చిరంజీవి గారు అంటే అలా కట్టిన వాళ్ళే. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అన్ని క్లారిఫై చేసుకుంటాం మా ఇష్యూస్ ఈజీ అయిపోతుంది. మన నమ్మే బయటోళ్ళు కూడా కట్టారు, మనల్ని నమ్మే. ఆ సార్ సమస్య కాదు. ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ ఇన్ ప్రిన్సిపల్ ఇచ్చేసిన తర్వాత ఏముంటుందంటే రకరకాలు తిరుగుతాయి. ఈ లోపల మనకు జరగాల్సింది అవ్వకపోతే అథెంటిక్ ఎలాగ ఇచ్చావు ఇటువంటి రకరకాలు వస్తాయి. కాబట్టి అది కూడా కొంత టెక్నికాలిటీస్ కొంచెం మీరు చేసుకుని కొంచెం బ్యాలెన్స్డ్ గా నెక్స్ట్ మీటింగ్ అయినప్పుడు మీకు ఆ వివరాలు గట్రా మీకు విత్ డ్రాయింగ్ తో సార్ ఒకసారి అందరినీ పరిచయం చేసుకుందాం. ఒకసారి సార్ శ్రీకాంత్ గారు, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆల్ ఇండియా వారు ప్రెసిడెంట్ అయిన. లేదు సార్ ప్రస్తుతం బాజు మాస్ ఆర్గనైజేషన్ జన విజ్ఞాన వేదిక. జన విజ్ఞాన సార్ అసలు ఫస్ట్ కేటాయించిందే జన విజ్ఞాన వేదిక వాళ్ళకి. మనం రైల్వే ట్రాక్ పక్కనే అదే మీరు చూసారు కదా, బాలసుబ్రహ్మణ్యం గారితో పాటు ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం గారు, అది బిట్టపు బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ సారు ఈ సారు ఇద్దరు కలిసి వచ్చి అక్కడ నన్ను చూసారు ఎప్పుడన్నా మీరు డీసీఎస్ కదా అర్బన్ లో పోస్ట్ చేస్తుంటారు సార్. ఈ సార్ రాజు నాయక్ గారు మీకు పరిచయం ఇక్కడ అందరూ సార్, డిసిహెచ్ గారు, వైటీదాస్ గారు, మీరు ఈసారి తెలుసు నాయక్ గారు, అందరూ తెలుసు. దాంట్లో ఈ లోకేష్ గారు సెంటర్ ప్లాంట్ తీసుకొచ్చారు కదా ఎంవి రామన్ గారు. మరి ఆ పేపర్లు ఇస్తారా? ఆల్రెడీ ప్రపోజల్ ఎంతవరకు ఒకళ్ళకి అవ్వాల్సిన ఏది ఎక్వైర్ చేయాల్సిన ల్యాండ్ అంత ఉంది, అయింది అంత. ఆ డ్రాయింగ్ కూడా ప్యూర్లీ డ్రాయింగ్ మనం ఇక్కడ చూసుకొని మనం సపోజ్ ఫేజ్ 1 అయిపోయింది అనుకో, ఫేజ్ 1 ఇంత, ఫేజ్ 2 ఇంత అని సపోజ్ సార్ చెప్పినట్టు మీరు ఎంత ఎవరికి అయిందో అంతవరకు పెట్టి అవి మనం గ్రూప్లో అందరికి పెట్టినట్టయితే మీకు కూడా టైం తప్పుతుంది. అంటే సమాధానం ఇచ్చినా మనం మీరందరూ ఒక దీని మీద ఉన్నారు. ఒక 6 months లో ఏమైనా కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది సార్, మీకు ఏమైనా ఐడియా ఉందా? 6 months లో డెఫినెట్ గా ఫస్ట్ కనీసంగా ఫస్ట్ అవుతుంది. ఒక రోడ్ రోలర్ నడుస్తూ ఇలా రోడ్డు తయారవుతుంది కనిపిస్తూ కనీసం ఏలైనా జనరేట్ చేసి చాట్ జీపీటీలో జనరేట్ చేసి ఏది చెప్తానని చెప్పి అంటే ఒక ఎలివేషన్ లుక్ వచ్చేస్తుంది, లేఅవుట్ లుక్ వచ్చేస్తుంది. భోజనాల టైం అవుతుంది బాబు, త్వరగా కానీ భోజనాల టైం అవుతుంది, మాకు అసలు పేషెంట్. కాదు అంటే ఇప్పుడు సార్ అడిగినట్టుగా ఇప్పుడు శ్రీకాంత్ గారు అడిగినట్టుగా డ్రాయింగ్ కానీ దానికి 1 బిల్ కానీ దీనికి ఒక డ్రాఫ్ట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయబడతాయి అందరికి. అది ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ అంటే ఎవ్రీ సాటర్డే అయితే మేము ఉంటాం సార్ ఇక్కడ. మీరు ఎప్పుడన్నా రావచ్చు, ఆ డ్రాఫ్ట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అలా కాదులేండి, కానీ మీరు డేట్ ఇచ్చి అందరిని పిలిస్తే అంటే వాట్సాప్ లో నాట్ పోస్ట్ ఇన్ ద సోషల్ మీడియా. సార్ అది వాట్సాప్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన పని లేదు. ఇష్యూస్ ఉన్నాయంటే స్వరూప్ గారు, నాయుడు గారు, మీరిద్దరు ఇక్కడ రెస్పాన్సిబుల్ క్యాండిడేట్. అవును, మీరు ఏది మాట్లాడినా ఆయన బాధ్యుడు అవుతారు, ఆయన ఏది మాట్లాడినా మీరు బాధ్యులు అవుతారు. నేను ఏ డాక్యుమెంట్స్ అయినా సరే అందరికి అందజేస్తాను అని చెప్పి మాట అంటున్నారు. మీరు ఏ డాక్యుమెంట్స్ అయినా కాదు, ఇక్కడ ప్రజెంట్ ఏవైతే జరిగాయి కానీ ఏదైనా మాట ఇచ్చేటప్పుడు మీరు మాట్లాడుకోండి, మీరు చెప్పిన మాటకి ఏది అంటే లేదు సార్ అది సార్ అని మళ్ళీ మాట దాటేయకూడదు. ఇద్దరు ఉన్నారనుకోండి, కోఆర్డినేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. మేమే కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు, రేపు ఇంకొక 10 మంది వస్తారు, వాళ్ళు కూడా ఇదే సమాధానం ఉండాలి. రకరకాలు ఉంటారు, అందరూ ఒకలా ఉండరు. అంటే ఏంటి బాస్? సార్ ఇప్పుడు స్టెమ్స్ మీద నాకు అసలు 1B అంటే ఎంత? 1B అంటే చెప్తాను. 1B అంటే అడంగల్ అనమాట. అడంగల్ అంటే ఐడియా ఉంది కదా, అది అర్థం కాదు. అడంగల్ ఐడియా ఉంది.